అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల. నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పిల్లలకి భోగిపళ్ళు ఎందుకు పోస్తారు అనే విషయం గురించి తెలుసుకుందామా. ఇది తెలియని అమ్మలు కూడా ఉంటారు కదా, కొత్తగాను అమ్మలైన వారందరూ. అందుకని వారికి కూడా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఇంకా ఒక వారం ముందే, ఈ పండుగ ముందే పెడుతున్నాను. ఈ వీడియో వారి కోసమే, చిన్నపిల్లల తల్లుల కోసమని చెప్పి నేను చేసి పెడుతున్నాను. ఈ భోగిపళ్ళు ఒక్కొక్క సాంప్రదాయంలోనూ ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి, లేకుంటే వారి కుటుంబంలో ఆనవాయితీని బట్టి రకరకాలుగా ఉంటుంది. అది పెద్దల్ని అడిగితే తెలుస్తుంది అనమాట. ఆ ఇంట్లో పెద్దలు ఎవరుంటే ఎలా చేయాలన్నది. కొంతమందికి తెలుసుకునే వీలు కూడా ఉండనప్పుడు ఇట్లాగా ఇవన్నీ చదివి కొంతమంది విని తెలుసుకుని అవి చేసుకుంటారనమాట. ఇది కొంతమంది చెప్పేది ఏంటంటే 8 నెలల పిల్ల, కొంతమంది 3 నెలల నుంచే పోయొచ్చు అని చెప్పారు. కొంతమంది 5 నెలల పిల్ల వయసు నుంచి పిల్లలకి అట్లా పోయొచ్చు అని చెప్తున్నారు. మాకు కూడాను చిన్నప్పటి నుంచే పోయటమే తెలుసు. ముందు పెద్దవాళ్ళు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు. ఇంకా చిన్న పిల్లలు, కూర్చోలేని పిల్లలు అంటే 5 నెలలైనా సరేను. తర్వాత 5 ఏళ్ల వరకు పోయొచ్చు అని, కొంతమంది 8 ఏళ్ల వరకు కూడా పోయొచ్చు, ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా అనమాట. ఇది కామన్గా ఉండేవి అన్నీ క్వశ్చన్స్కి సమాధానాలు అనమాట. ఇప్పుడు దీని గురించి కొంచెం సమాచారం తెలుసుకుందామా. నేను కూడా చాలా వరకు మర్చిపోయాను, అన్నీ అయిపోయినాయి కదా నాకును. మనవలు అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు, అందుకని నాకు కూడా కొంచెం తెలుసుకున్నట్టు కూడా అవుతుంది. భోగిపళ్ళు పిల్లలకి ఎందుకు పోస్తారు? ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకల్లో, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలంటే తెలుగు మాట్లాడే భాష రాష్ట్రాలు ఇవన్నీ. తెలుగు భాష మాట్లాడే రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఒక ముఖ్యమైన వేడుక భోగిపళ్ళ సంబరం. సంక్రాంతి సంబరాల్లో మొదటి రోజు వచ్చే పండుగ భోగి. మామూలు ఆంగ్ల సంవత్సరంలోని జనవరి మాసంలో 13వ రోజు లేదా లీపు సంవత్సరంలో 14వ రోజు ఈ భోగి పండుగ వస్తుంది. ముఖ్యంగా భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగుపళ్ళు పోస్తారు. కొన్ని సముదాయాల్లో ఈ సంబరాన్ని సంక్రాంతి నాడు కూడా జరుపుకుంటారు. భోగి పండ్ల కోసం రేగుపళ్ళు, చెరగడ మొక్కలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణాలు వాడతారు. మా ఇంట్లో అయితే చెరక మొక్కలు పోసినట్టు గుర్తులేదు. రేగుపళ్ళు, బంతిపూల రెక్కలు అవి ఉన్నాయి, చిల్లర నాణాలు, తర్వాత నానబెట్టిన శనగలు, ఇవి పోసేవారు అనమాట. మా ఇంట్లో సాంప్రదాయం అది. నేను మా మనవలకి, మా పిల్లలకి కూడా అదే పాటించాను. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలాగా ఉంటుందని చెప్పాను కదా, కుటుంబ సాంప్రదాయాన్ని బట్టి కూడాను నానబెట్టిన శనగలు కూడా ఉంటాయి. సహజంగా 5 ఏళ్ళు లోపు పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. నేను ముందు చెప్పాను కదా. భోగి రోజున పిల్లలు కొత్త దుస్తులు ధరిస్తారు. సాయంత్రం వేళ చుట్టుపక్కల ఉన్న పెద్దవారిని పిలిచి, పెద్దవారిని కాదు, ఇక్కడ పెద్దవారిని అని రాశారు. మెయిన్ పిల్లలే ఎక్కువ, అసలు పెద్దలు కూడా వస్తారు. గొబ్బిళ్ళకైతే ఓన్లీ పిల్లలే ఎక్కువ వస్తారు, నాకు అదే తెలుసు. ఈ భోగిపళ్ళకైతే పెద్దలు పిల్లలు అందరూ కూడా అనమాట. ఆ భోగిపళ్ళు పోసి పిల్లల చుట్టూ కూర్చునేది పిల్లలే అసలు. అవన్నీ వేరుకోవటం, రేగుపళ్ళు కూడా వేరుకోవటం, పైసలు వేరుకోవటం కూడా ఉంది, తీసుకుంటారు. అది సంతోషంగాను. తీసుకోకూడదన్నది లేదు అసలు, మాకుంది మా టైంలోనూ. పెద్దలు పిల్లలు కూడా సాయంత్రం పేరంటానికి పిలుచుకుంటాము, వస్తారు. ఈ సాయంత్రం వేళ చుట్టుపక్కల ఉన్న పెద్దవారిని పిలిచి వారితో పిల్లలకు హారతి ఇచ్చి దిష్టి తీస్తారు. గుప్పెట్ నిండా భోగిపళ్ళుని తీసుకుని 3 సార్లు పిల్లల తల చుట్టూ తిప్పి వారి తల మీదుగా పోస్తారు. దిష్టి పోతుందనే ఉద్దేశంతో జనరల్గా అదే అంటారు. ఇప్పుడు ఒక్కొక్కరిలోనూ మళ్ళీ ఆ నమ్మకాలు కూడా రకరకాలుగా ఉంటాయట. పిల్లలకి భోగిపళ్ళు పోయటం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు లభిస్తాయని ప్రజలు నమ్ముతారు. ఏంటంటే అవి చిన్నారులకి నరదృష్టి, గ్రహపీడ నివారణ కలుగుతుంది. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పోసి దాన్ని ప్రేరేపితం చేస్తారు, ఉత్తేజం పరుస్తారు. పిల్లల్లో అప్పుడు జ్ఞానం పెరుగుతుంది. చూడండి, తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందని అందరికీ తెలుసు కదా. భోగి పండ్లను పోసి ఆ బ్రహ్మరంధ్రాన్ని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందట. ఇది అప్పుడు మాకేమీ తెలియదు, ఇవన్నీ అందరూ పోస్తారు కాబట్టి
మన అమ్మలు పోసారు, వాళ్ళ అమ్మమ్మలు పోసారు, మనం పోస్తాము, మన పిల్లలు పోస్తారు. ఇలాగే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి వంశపారంపర్యంగా ఇది జరుగుతుందన్నమాట. దీని వెనకాల ఇంత సైన్స్ ఉందన్నది చాలామందికి మా కాలంలో వాళ్ళకి తెలియదు. రేగుపళ్ళను పిల్లల తల మీద పోయటం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని, మరియు పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుందని భావిస్తారు. అది శ్రీమన్నారాయణుడి, ఇది కొంచెం తెలుసు నాకు. బదరీ ఫలం అంటారు రేగుపండుని. దానికి ఒక కథ కూడా ఉంది, అది నేను తర్వాత చెప్తాను. బదరీ ఫలంకి ఎందుకంత ప్రాముఖ్యత అని. బదరీ ఫలాన్ని, రేగుపండుని బదరీ ఫలం అని కూడా అంటారనమాట. బదరీనాథుడు అంటే ఎవరు? శ్రీమన్నారాయణుడు. అందుకని ఈ రేగుపళ్ళను తన మీద పోస్తే శ్రీమన్నారాయణ ఆశీస్సులు ఉంటాయని భావిస్తారనమాట. ఆ తర్వాత మళ్ళా సూర్య భగవానుడి ఆశీస్సులు కూడా పిల్లలకి లభించాలనే సూచనగా ఈ భోగి పండ్లను పోస్తారు. సూర్యుడు బింబం ఆకారంలో ఎర్రటి రేగుపండు ఉంటుందని కూడాను, అందుకని సూర్యుడి ఆశీస్సులు కూడా లభిస్తాయని. రేగుపళ్ళతో పాటు బంతిపూల రెక్కల్ని వాడటం వల్ల కూడా పిల్లల చుట్టుపక్కల ఉండే క్రిములన్నీ నాశనమైపోతాయి. ఎందుకంటే బంతిపూలకి ఉన్న ప్రాథమిక లక్షణం క్రిములను చంపడమే. చర్మ సంబంధమైన ఎలాంటి వ్యాధి నుంచి అయినా ఉపశమనం కలిగించే లక్షణం ఈ బంతిపూలకు ఉంది. ఇది అస్సలు తెలీదు, ఇదివరకు చదివానేమో కూడా నాకు అస్సలు గుర్తులేదు. ఇంతటి సైన్స్ ఉందన్నమాట. ఇప్పుడు ప్రతి దానికి రేగుపళ్ళకి ఏముంది, బంతిపూల రెక్కల్ని ఎందుకు పోస్తారు అని. భారతీయ సాంప్రదాయంలో రేగుపండు యొక్క రేగుపండు ప్రాముఖ్యత బదరీ ఫలం అని అంటారని చెప్పాను కదా, దాని కూడా ఉంది. రేగుపండ్లను బదరీ ఫలం అని కూడా పిలుస్తారు. నరనారాయణులు ఈ బదరీ వృక్షం అంటే రేగు చెట్టు వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని, ఆ ఫలాలను తింటూ తమ తపస్సును కొనసాగించారని ప్రతీతి. చూడండి, ఇందాక నేను కథ అన్నాను కదా, అదే ఇది. మరి కొందరు నరనారాయణులు శివుణ్ణి ఇంకో కథ. కొంతమంది చెప్పేది నరనారాయణులు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి బద్రికావనంలో ఘోర తపస్సు చేస్తున్న సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలను కురిపించారని చెప్తారు. దక్షిణ భారతదేశంలో సంక్రాంతి నాటికి రేగుపళ్ళు అందుబాటులోకి వస్తాయి. ఆనాటి సంఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సంప్రదాయం వచ్చిందని ప్రతీతి. భారతీయ వాతావరణానికి తగినట్లుగానే రేగు చెట్టు ఎలాంటి ఒడిదుడుకలనైనా ఎదుర్కొని పెరుగుతుంది. 15 డిగ్రీల నుంచి విపరీతమైన 50 డిగ్రీల వరకు ఎలాంటి ఉష్ణోగ్రతనైనా తట్టుకొని నిలబడుతుంది. ఇది మా ఊర్లోనూ మాకు ప్రత్యక్షంగా తెలుసు. మాది పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం తాలూకా మొగల్తూరు. మొండి చెట్టు, కొన్ని చెట్లకైతే బాగా ఎక్కువ ముళ్ళు కూడా ఉంటాయి. అవన్నీ కూడా మేము చూసి ఉన్నాం. చిన్న చిన్న రాళ్ళు పెట్టి కొట్టి ఆ పళ్ళని మేము తిన్న రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఇన్ని రకాలుగాను ఈ భోగిపళ్ళ యొక్క మూలాలు ఇవన్నీని.